హోటల్ అంజమ్మ ఈ పేరు వింటే చాలు తెలియని వాళ్ళు ఉండరు ఆ గ్రామంలో. ప్రగతి ధర్మారంలో హోటల్ అంజమ్మ కొడుకు శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. తల్లికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా మీరు హామీలని నెరవేరుస్తారా? గ్యారంటీ. అంటే రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు పెట్టిండు సార్, 6 గ్యారంటీలు కూడా అమలులోకి రాలేదు. మరి మీరు ఏ విధంగా చెప్తారు? మా విలేజ్ అయితే నేను అవన్నీ చేపిస్తాను. నాకు గ్యారంటీలు పెట్టినా కంపల్సరీ నా జేబు నుంచి నా సొంతం డబ్బులను ఖర్చు పెట్టి చేపిస్తాను చెప్పి. నా పేరు మంగమ్మ. ఇవాళ అయితే నేను ప్రగతి ధర్మారంగా అయితే వచ్చేసిన ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లు అయితే జోరుగా అవుతున్నాయి. ఇక ముచ్చట్లు ఏంది ఏం కదా అని అరుచుకునే ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి వచ్చిన. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీనివాస్ గౌడ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. మరి ఆయన గతంలో చేయలేడు, ఇప్పుడైతే ముందంజలో ఉన్నాడు. మరి ఎట్లా చేస్తున్నాడు ఏం కదా, మరి ఆయన ప్రజలకు ఏం హామీలు ఇచ్చిండు, మరి అవన్నీ నెరవేర్చాడా అనేది అరుచుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే సార్. బాగున్నారా? ఎట్లా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా పోటీ చేస్తున్నారు కదా, మరి ఏ విధంగా ఉండబోతుంది? మీరు ఖచ్చితంగా ప్రజల్లో మరి నెగ్గుతారంటారా? అందరూ నాకు 100% నాకు వేసి ఓటేసి గెలిపిస్తారని నాకు నమ్మకం ఉంది. అంటే గతంలో మీరు రాజకీయాల్లోకి వచ్చిన పరిణామాలు ఉన్నాయా? ఉన్నాయి. వార్డు మెంబర్గా వేసి ఓడిపోయిన కూడా ఉన్నాయి. అప్పటి నుంచి 35 సంవత్సరాల నుంచి మనం కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. ఎప్పుడైనా మనం అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఇప్పుడు మా ఏ పదవి లేకున్నా ఏం లేకున్నా మన ప్రజలకు మేము కొంచెం మన బీద ప్రజలకైతే మనం హెల్ప్ చేసినాం. మనం మా అమ్మ చేసింది, నేను చేసిన అన్ని విధాలా మనం సహాయపడ్డాం. సో భక్తులు ఏది ఆపది కానీ సంపద కానీ మనం అన్ని విధాలా మనం సహాయపడ్డాం. మనం గెలుస్తామని నమ్మకం ఉన్నది నాకు. అంటే రాజకీయంలోకి రావాలని అసలు ఎందుకు అనిపించింది? రాజకీయం రావాలంటే మా అమ్మ పేరు ఇలా మంచిగా ఉంది, ఆమె పేరు నిలబెట్టాలి పలాని అంజమ్మ కొడుకు ఇలా ఆమె అంజమ్మ ఎట్లా పేరు తెచ్చుకుని మేము కూడా తెచ్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఇలా రావు. అంటే అమ్మ పేరు నిలబెట్టడానికి, అంతే. అమ్మ మంచిని కాపాడడానికి, ఊరి సంక్షేమం కోసం ముందుకు వచ్చి. అంతే. అంటే ఇప్పుడు గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది కదా, అప్పటికి ఇప్పటికి మీ గ్రామంలో ఏమైనా మార్పులు జరిగినాయి అంటారా? మస్తు మార్పు. అప్పటికి ఇప్పటికి మార్పు రాకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకపో కదా. మార్పు వచ్చేప్పటికేనే కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా మీరు హామీలని నెరవేరుస్తారా? గ్యారంటీ. అంటే రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు పెట్టిండు సార్, ఏమి ఇంకా 6 గ్యారంటీలు కూడా అమలులోకి రాలేవు. మరి మీరు ఏ విధంగా చెప్తారు? మా విలేజ్ అయితే నేను అవన్నీ చేపిస్తాను. నాకు గ్యారంటీలు పెట్టినా కంపల్సరీ నా జేబు నుంచి నా సొంతం డబ్బులను ఖర్చు పెట్టి చేపిస్తాను చెప్పింది. అంటే ఏమేమి అనుకున్నారు మీరు గ్రామానికి? నేను కాకపోతే మా ఊర్లో కొన్ని సమస్యలు ఎస్సీ వాళ్ళకంటే అయితే మా సీసీ రోడ్లు డ్రైనేజీ లేదు. మొత్తం ఇక్కడ సైడే మొత్తం డెవలప్ అయింది. ఇక్కడ సైడ్ కాలేదు కాబట్టి ఇక్కడ సైడ్ మొత్తం ఫస్ట్ సీసీ రోడ్లు డ్రైనేజీ అవన్నీ చేపిద్దామని చెప్పి ఇక అక్కడ సైడ్ ఏమో కమిటీలకు కొంచెం చెప్పారు, అలా హామీ ఇచ్చినాం మేము. అవన్నీ చేస్తామని చెప్పిన ఒక్కొక్కటి అన్నీ చేస్తామని చెప్పిన. అంటే దళితవాడ సైడ్ సీసీ రోడ్లు బాగాలేవు. సీసీ రోడ్లు లేవు ఇక్కడ. అక్కడ మొత్తం అక్కడ వచ్చేది కాబట్టి ఇక్కడ వేయలేదు. ఇక్కడ ఫస్ట్ సీసీ రోడ్లు డ్రైనేజ్ కానీ ఇవన్నీ వర్క్ చేద్దాం, తర్వాత అక్కడ ఏమన్నా ఉంటే తర్వాత చేపిస్తామని చెప్పిన. మేము ఆల్రెడీ కొన్ని సంఘాలలో కూడా మాట్లాడి ఏది కావాలంటే అది చేపిస్తామని చెప్పినాం. అన్ని అక్కడ ఇక్కడ సంఘం అక్కడ సంఘం మాట్లాడి పెట్టేసినాం. ఇప్పుడు మీ గ్రామాల్లో యువతకి ఏం చేస్తారు? యువతకు చేస్తాం మేము అన్ని విధాలు పెట్టినాం. గ్రంథాలయం చెప్పినాం, ఆల్రెడీ గ్రంథాలయం పెట్టిస్తున్నాము. యువత ఇంకేమైనా సమస్యలు మన దృష్టికి తీసుకొస్తే మనం అన్ని సమస్యలు తీద్దామని చెప్పి వాళ్ళకు కూడా చెప్పినా. నేను విద్య ఎట్లుంటది సార్? ఇప్పుడు గ్రామాల్లో అందరు స్కూల్కి వెళ్తారా? అంటే మీరు ఏ విధంగా ముందుకు వెళ్తారు? ఇప్పుడు స్కూళ్ళలో చాలా మంది కూలి పనికి ఆ పనికి వెళ్తారు కదా, స్కూల్ దుమ్మ కొట్టేస్తారు, నిరక్షరాస్యత ఎక్కువ ఉంటుంది, చదువుకోవాలన్న ఆలోచన ఉండదు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తారా? ముందుకు తీసుకెళ్తాము. సాదా దగ్గర పోతాం, ఏమైనా ఉంటే సమస్యలు కూడా చెప్పండి అని చెప్తాము, అడుగుతాము, అన్ని మేము అన్ని క్లియర్ చేస్తాము. అంటే అమ్మగారు అందరికి పెళ్ళైన వాళ్ళకి అన్ని ఇచ్చిరని విన్నాము, అది నిజమేనా? అంటే మా అమ్మ ఇప్పటి వరకు నా 30-40 మందికి ముఖ్యమంత్రి చేయించింది. నేను కూడా ఒక 6-7 మందికి నేను చేయించాను. నా సొంతం నేను చేయించాను. మా అమ్మ చేయించినాక కూడా
తర్వాత నేను అమ్మాయి రాసుకోవాలి లేకపోయే వరకు మళ్ళీ నేను కూడా నీ చేయించిన సొంతంగా నా పెట్టుకున్నావు. సొంతం నేను కూడా 7-8 మందికి చేయించిన సిస్టమేటిక్ అంటే అమ్మాయి ఇప్పుడు వాళ్ళ దీవెనతి కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఉంటుంది. మన ఒక సిస్టమేటిక్ కాదు, పేదపై ఏదైనా ఏదో ఆపత్తు ఉన్నప్పుడు మనం అన్నిటికీ సహాయపడ్డాం. అందరూ చేసి ఈ అభిమానంతో మనకు ఓటు వేసి గెలిపిస్తారని చెప్పి నాకు నమ్మకం. మరి ఎట్లు సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ఎక్కువ ఉంది కదా, ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు కూడా రంగంలో దిగిర్రు, మరి ఖచ్చితంగా నెగ్గుతారా? పార్టీని చూడాలి కదా, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఇది చూడాలి కదా, వ్యక్తిని చూడాలి. పబ్లిక్ ఓలని వ్యక్తిని చూసి గెలిపిస్తారని నా నమ్మకం. నాకు పార్టీతో తర్వాత ముఖ్యం. ఎవరైనా కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏమి సింబల్స్ ఏమి ఉండేవి. అందుకని చెప్పి మనకు వ్యక్తిగతంగా ఓటేసి గెలిపిస్తారని నాకు నమ్మకం, 100% నమ్మకం ఉంది. అదే ఏం గుర్తు? బాల్ గుర్తా? బాల్ గుర్తు. మరి మరి చెప్పండి, మరి ప్రజలకి చెప్పండి. చెప్పుకుంటే ఫుట్బాల్ గుర్తు, బాలే తిరుగుతాం, బాల్ బాల్ గుర్తు ఓటేసి గెలిపించమని చెప్తుండు. మరి మీ ప్రజల్లో ఉండాలి, ప్రజల సేవ కోసం ఉండాలంటే మా శ్రీనివాస్ గౌడ్ గెలిపించమని అయితే కోరుకుంటుండు. అమ్మ మీరు చెప్పండి 2 మాటలు. అందరు ప్రజలు నా పిల్లలే, నా పిల్లలనే ఏ ప్రజలు లేకుండా నేను అందరు నా పిల్లలనే, మొగోళ్ళు కానీ ఆడవాళ్ళని కానీ ఏం బిడ్డ ఏమమ్మ అనేది ఇచ్చిన. నేను ఇప్పటి వరదాకా అట్లనే ఉన్నా, ఎప్పుడు నేను ఆశీర్వపడలే, ఎప్పుడు నేను ఓళ్ళని దూసరియలేదు. అందరు నా పిల్లలే అనుకొని తిరిగిన. నేను ఒక్కరిని నేను దూరం కొట్టలేదు. అన్నీ అందరికీ ఏది కావాలంటే అది నేను చేసిన. మేము చెప్తున్నాము, వాళ్ళ అభిమానం ఉంటే వాళ్ళు చేస్తారు. అమ్మ మాకు ఏ ఎండకు పోయేటోళ్ళని నీడ గుంజింది, మాకు అమ్మ అన్ని సహకారం చేసింది, చదువు లేకుండా చేసింది, ఇప్పుడు కూడా చేస్తుందని వాళ్ళకి నమ్మకం ఉండాలి. శ్రీనివాస్ గౌడ్ బాల్ గుర్తుకు ఓటేయండి. మీరు అందరు కూడా దయచేసి ఓటేయండి. మీ దయ ఇక అందరిది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.